మేము ఏరియస్ కంపెనీ నుంచి వచ్చామండి. మేము ఏరియస్ కంపెనీ నుంచి వచ్చి ఈ రైతు గారి పేరు హారూన్ రాజు గారు. వీళ్ళ ఊరు వచ్చేసరికి పాటిపండ్ల విలేజ్ అండి. ఈ రైతు గారికి మొన్న వర్షాలకి బాగా దెబ్బతిన్న కారణంగా ఈ మేజర్ సాల్ కాటన్ ఏరియస్ కంపెనీ వాళ్ళది మేజర్ సాల్ కాటన్ అనేది మనం పిచికారీ చేసి ఈ మేజర్ సాల్ కాటన్ ఆయనకి డెమో ఇవ్వటం జరిగిందండి. ఈ మేజర్ సాల్ కాటన్ పిచికారీ చేసిన తర్వాత ఎట్లా ఉంది చేను, చేయకముందు ఎట్లా ఉందో ఆ రైతు గారి మాటల్లో మనం విందామండి. సార్, మొన్న మీరు ఈ మందుని పిచికారీ చేశారు కదా, మేజర్ సాల్ కాటన్ అని. ఈ మందు మీరు పిచికారీ చేసిన తర్వాత ఎట్లా ఉంది? పిచికారీ చేయకముందు మీ చేను ఎట్లా ఉంది? అది మీకు రైతులకి అవగాహన ఎట్లా ఇస్తారో చెప్పండి సార్. ఇది బాగా వర్షాలు పడి చెట్టు ఎదగకుండా కొద్దిగానే ఉందండి. ఆ తర్వాత మేము ఈ మందు వాడిన తర్వాత వేరియస్ కంపెనీ వాళ్ళు నాకు ఈ మందు ఇచ్చారు. ఈ మందు వాడిన తర్వాత బుట్టాలు వచ్చింది. బుట్టాలు వచ్చి చేను బాగా చెట్టుకి 25-30 చివరి దాకా చెట్టు ఉన్నంత వరకు కాయలు అయినాయండి. చూడండి, ఇదిగో చెట్టు చూపిస్తున్నాను చూడండి. 5 ఎకరాల పోతే ఇదే పొజిషన్లో ఉందండి. ఈ మందు వాడాలని మాకు ఇంకోసారి కూడా వాడదాం అనుకున్నాం. వర్షాలకు బాగా దెబ్బతిని కూడా చేను మాది మెరక చేను అయినా కానీ బాగా దెబ్బతిని ఇప్పుడు బుట్ట కట్టి బాగా కాయలు బాగా చెట్టు నిండా కాయ ఉందండి. రైతు సోదరులందరూ ఈ మందు వాడుకోవచ్చని సూచనలు ఇస్తారా సార్? అందరూ వాడుకోవచ్చు. ఎవరైనా చూసి మా చేను కూడా పాటిబండ్లు మా చేను చూపిస్తాను. నాది పాటిబండ్ల. నా పేరు హారూన్ రాజు, దూరు హారూన్ రాజు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.